హలో అండి అశోక్ గారు. హలో అండి. తెలుగు రాష్ట్రాలలో ఎవరి నోట విన్నా తండ్రి కూతుళ్ళ గొడవే మనం చూస్తూ ఉన్నాం. సో వెంటనే అర్థమైపోయి కూడా ఉంటుంది. కేసీఆర్ గారి ముద్దుల పట్టి కవిత గారు, అలాంటిది ఈ రోజు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పార్టీ గురించి కదా, ఒక రకంగా చెప్పకుండా పర్సనల్ ఇష్యూ కూడా అనుకోవచ్చు. తండ్రి పైనే తిరుగుబాటు బావుట ఎగరవేశారు ఆమె. ఎందువల్ల అంటారు? ఇక్కడ కరెక్షన్, ఇక్కడ తండ్రి మీద కాదు తిరుగుబాటు బావుట ఎగరవేసింది, అన్న పైన కూడా కాదు, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు. సరే, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏమన్నా బయట వాళ్ళ అంటే కాదు, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే. సంతోష్ రావు గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, లేదంటే వాళ్ళ అన్న కేటీఆర్ కావచ్చు, వీళ్ళెవరు బయట వాళ్ళు కాదు కదా, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే కదా. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆ పార్టీ కండవాని, ఆ పార్టీని అంతా కూడా భుజాల మీద మోసుకుంటున్నటువంటి వ్యక్తులే. వాళ్ళందరూ కూడా ఆమెకు సంబంధించి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులే. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ళు కూడా వీళ్ళ నలుగురు వల్లే కదా పార్టీ నాశనం అయిపోయిందని చెప్పేసి పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ చెప్పింది. దాంట్లో కవిత ఇన్వాల్వ్మెంట్ లేదా, కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ లేదా, కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ లేదా, లేదంటే హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ లేదా? వీళ్ళెవ్వరికీ తెలియకుండా ఈ తప్పులు జరిగాయంటే ఖచ్చితంగా కాదు, జరిగే ఉంటాయి తప్పులు. ఓ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి కామన్గానే. దానికి సంబంధించి దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు వీళ్ళు ఆలోచించాలి. కాబట్టి వీళ్ళే ఇలా కొట్టుకుంటూ ఉన్నారనుకోండి, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, పార్టీలకి రాజీనామాలు చేసి ఇంకో పార్టీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ ఎపిసోడ్ మెయిన్గా ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి, ఏదైతే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని రూపకల్పన చేసిన దగ్గర నుంచి ఆ ప్రాజెక్టు పూర్తయిపోయి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇచ్చేంత వరకు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చాయి. ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ప్రభుత్వం మారిపోయింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, దాని మీద ఒక కమిషన్ వేసింది, పీసీ ఘోష్ కమిషన్. ఆ కమిషన్ కూడా పూర్తి స్థాయి వివరాలన్నింటినీ సేకరించి దీంట్లో నిజంగానే అవినీతి జరిగింది, దీంట్లో నాణ్యతా లోపాలు కావచ్చు, లేదంటే దీని వెనకాల ఈ కంపెనీ ఏదైతే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఏదైతే ఉందో, వాళ్ళు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాళ్ళే కాబట్టి దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. సరే, అది 1,00,000 కోట్ల, 1,50,000 కోట్ల, 50,000 కోట్ల అనేది పక్కన పెట్టేస్తే, రాజకీయంగా నోటికి వచ్చినట్టు నెంబర్ చెప్తారు కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రము విచారణకు సంబంధించి తర్వాత చెప్పాల్సింది. దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి ప్రభుత్వం తేల్చిన తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కాళేశ్వరంకి సంబంధించి ఒక రోజు మొత్తం దాని మీద చర్చ పెట్టేసి, దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌంటర్లు, ఇటు వీళ్ళ నుంచి కౌంటర్లు ఇలా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా ఒక ప్రాజెక్టులో అవినీతి జరిగింది అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిఐడిని వేయచ్చు. ఆల్రెడీ ఇక్కడ సిఐడి స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటుంది, కానీ ఖచ్చితంగా దాన్ని తారుమారు చేసే అవకాశం ఉంటుంది. అదొక అంశం ఉంటుంది. ఇప్పుడు సిఐడి విచారించింది అనుకోండి, ఈ కేసు సిఐడి విచారిస్తే దీని వెనకాల రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుంది, కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని చెప్పేసి సహజంగా అందరూ మాట్లాడుతుంటారు. కానీ దీన్ని సిబిఐకి ఇస్తే అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా లేదా అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం మాట్లాడతారు, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినా, ఈ రెండు కూడా బీజేపీ పరిధిలో ఉండేటువంటి 2 సంస్థలు. బీజేపీ ఏది చెప్తే వాళ్ళే అదే చేస్తారని చెప్పేసి ఒక ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి అలాంటి జరిగినటువంటి ఘటనలు కూడా మనం చాలా చూస్తూ వచ్చాము. అవునవును. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఇష్యూకి సంబంధించి ఇప్పుడు బాల్ని రేవంత్ రెడ్డి సేఫ్గా తీసుకెళ్లి బీజేపీ కోర్టులో పెట్టాడు. బీజేపీ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు పెద్ద చర్చ. బీజేపీ ఒకవేళ దీన్ని యాక్సెప్ట్ చేసి సిబిఐ విచారణకి ఇచ్చి సిబిఐని ముందుకు తీసుకొచ్చి కాళేశ్వరం దాని మీద విచారణ జరిగిన తర్వాత కేసీఆర్ ఒకవేళ నిజంగానే తప్పు చేశాడని చెప్పేసి ప్రూవ్ అయితే ఆయన జైల్లో పెడతారా? పాయింట్ 1. పాయింట్ 2, హరీష్ రావు ఆ అఫిడవిట్లో ఏదైతే దానికి సంబంధించి ఛార్జ్ దాని ఉందో, ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి 600 పేజీలకు పైగా ఉన్నటువంటి అది ఏదైతే ఉందో బుక్లెట్, ఆ బుక్లెట్ దాంట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చెప్తూ వచ్చారు నేను రేవంత్ రెడ్డి గారు. అది అసలు నాకు సంబంధం లేదు, మొత్తం డిజైన్ చేసిందంతా కూడా కేసీఆర్ గారే, దానికి సంబంధించి నేను వెనకాలని మొత్తం మాట్లాడాను తప్పితే దీనికి నాకు రూపకల్పనకి సంబంధం లేదని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు కవిత గారు ఒక బరస్ట్ అయితే అయ్యారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి. ఎందుకు అవ్వాల్సి వచ్చింది? ఎందుకు అవ్వాలంటే ఆల్రెడీ ఆమె పార్టీకి సంబంధించి ఒక గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కవిత గారి అడుగులు కావచ్చు, కవిత గారు చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఒక్కొక్కటిగా ఆ పార్టీకి దూరంగానే కనిపిస్తున్నాయి కానీ ఆ పార్టీకి దగ్గరయ్యే విధంగా కనిపించట్లేదు. అంటే కవిత గారు అరెస్ట్ తర్వాత మనం చూసాం, కేటీఆర్ గారు తనకి వీలు కుదిరినప్పుడల్లా సమయం సందర్భం బట్టి వెళ్ళి చెల్లిని కలిసి పరామర్శించి వచ్చిన సందర్భాలు చూసాం. అఫ్ కోర్స్ కేసీఆర్ గారు ఎక్కడ ఒక్క మాట మాట్లాడలేదు. నాకు తెలిసి ఇప్పటివరకు కూడా ఆయన ఎవరు మెదపలేదేమో ఆ ఇష్యూ. తిహార్ జైల్లో ఉన్నప్పుడు దీని మీద చాలా చర్చ వచ్చింది. మీరు అన్నట్టు ఎక్కడా కూడా కేసీఆర్ గారు దీని మీద రియాక్ట్ అవ్వలేదు, మాట్లాడలేదంటే అవినీతిగా ఏదో చేశారు అది ఇదని చెప్తున్నారు. అవన్నీ కూడా చట్టాల్లో కోర్టుల్లో తేలుతాయని చెప్పేసి ఆయన మాట్లాడారు తప్పితే దీని మీద పర్టికులర్గా
బీజేపీని టార్గెట్ చేసి బీజేపీ దీని వెనకాల ఉందని చెప్పేసి ఎవరు మాట్లాడేది. అయితే కవిత ఇక్కడ ఏం చెప్తుంది కాంట్రడిక్షన్గా, నన్ను బీజేపీ అరెస్ట్ చేయించింది కావాలని చెప్పేసి, అలాంటి నన్ను అరెస్ట్ చేయించిన నేపథ్యంలో కేటీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ వచ్చాడు, పొత్తు పెట్టుకుంటా అని చెప్పేశాడు. ఆ సమయంలో నేను దానికి వ్యతిరేకంగా ఉన్నాను, నన్ను అరెస్ట్ చేసినట్టు బీజేపీతో పొత్తు ఏంటి అనేటువంటి ఒక చర్చ ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతూ వచ్చింది. ఎందుకు ఆమె రాసిన లెటర్ ఒకసారి మనం తిరగదోడితే చాలా క్లియర్ గా ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంటే ఆమె ఫస్ట్ కాంగ్రెస్ వ్యక్తులను పొగిడిన సందర్భం కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి, కవిత ఎప్పుడు ఈ ఇష్యూ అంతా బయటకు వచ్చింది, కవిత సీక్రెట్ గా రాసినటువంటి లెటర్ బయటికి ఎలా లీక్ అయింది, అదే పెద్ద చర్చ. ఆ లెటర్ ఎప్పుడైతే లీక్ అవుతూ వచ్చిందో, ఆ లీక్ అయిన దగ్గర నుంచే ఇప్పుడు ఈ గొడవలన్నీ కూడా బయటకి బహిర్గతం అవుతూ వచ్చాయి. అంటే ఇంటర్నల్గా ప్రతి కుటుంబంలో పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు ఉంటూ ఉంటాయి. మనం అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి చూస్తూ ఉన్నాం. అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళు ఎక్కడున్నా కూడా ఒక పార్టీలో అక్కడ రెండుగా విడిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాయి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి కావచ్చు, దేశ రాజకీయాలకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా మనం చూసుకున్నాం. మహారాష్ట్రకి సంబంధించిన శివసేన చూసుకున్నా, ఆ తర్వాత సంబంధించి ఎన్సీపీకి సంబంధించిన శరద్ పవార్ గారి పార్టీ చూసుకున్నా, ఇలా ప్రతి పార్టీలో కూడా చీలికలు వచ్చాయి. ఇద్దరు ఎప్పుడైనా ఒక పార్టీలో ఉన్నారంటే ఖచ్చితంగా చీలికలు కంపల్సరీ కనిపిస్తూ వచ్చాయి. సో ఇలాంటి పరిస్థితి కూడా బీఆర్ఎస్కి వచ్చింది. మొన్నటిదాకా కేసీఆర్ గారు ఆయన ఆరోగ్యంగా ఉంటూ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన రాజ్యాన్ని ఆయన చలాయించడం నేపథ్యంలో ఎక్కడా కూడా ఇలాంటి ఇబ్బంది రావట్లేదు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన వాటన్నిటినీ కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఒక్కసారిగా అధికారం పోయిందో, అధికారం పోయిన తర్వాత ప్రతి మనిషికి ఒక అసహనం ఉంటుంది. ఇంకో పార్టీ నుంచి ఇంకొక వ్యక్తులు కొంతమంది ఆఫర్లు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా సహజంగానే చూస్తూ ఉంటాం కదా. సో దాని మీద నిన్న కవిత గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెయిన్ ఏదైతే సిబిఐ విచారణకి ప్రభుత్వం ఆదేశించిన దాని మీద ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. మా నాన్న మీద సిబిఐ విచారణ ఏంటి, వీటన్నిటి సిబిఐ ఒక ముఖ్యమంత్రి మీద, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద, తెలంగాణను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మీద, బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంచినటువంటి ఒక వ్యక్తి మీద సిబిఐ విచారణ జరుగుతుందని చెప్పేసి ఒక ప్రభుత్వం ప్రకటించిందంటే తెలంగాణ రాష్ట్రం బగ్గుమనాలి కదా. దానికి సంబంధించి ఎందుకు బీఆర్ఎస్ నేతలందరూ బయటకు వచ్చి ధర్నా చేయలేదని చెప్పేసి ఆమె మాట్లాడింది. వాస్తవానికి అది కూడా ఒక పాయింటే. కేసీఆర్ గారికి సంబంధించి ఆయన మీద ఒక సిబిఐ విచారణ జరుగుతుంది అని చెప్పేసేటువంటి ఒక చర్చ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా ప్రజల్లో ఒక తెలియని ఒక అలజడి అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. సో దాని మీద మాట్లాడారు. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి రూపకల్పన జరిగినటువంటి నేపథ్యంలో ఆ పాత్ర, ఆ కర్త, కర్మ, క్రియ అంతా కూడా హరీష్ రావుదే అంటూ కూడా మాట్లాడుతూ వచ్చింది. ఎందుకంటే ఆయన అప్పుడు ఫస్ట్ ఆ టర్మ్లో ఈ జలవనరుల శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్నారు, నీటిపారుదల శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన పాత్ర లేకుండా ఏది జరగదు. ఏదైతే ఆ శాఖకు సంబంధించినటువంటి ఏ కేటాయింపులు జరగాలన్నా, ఏ ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలన్నా ఆయన సంతకం ఉండాలి. ఆ సంతకానికి సంబంధించి చేసింది ఎవరు? హరీష్ రావు గారు అని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చింది. ఆ తర్వాత సంతోష్ రావు గారిని కూడా పెడుతూ వచ్చింది. సంతోష్ రావే ఈ యొక్క అంశాలకు సంబంధించి నన్ను నా తండ్రికి దూరం చేయడానికి సంబంధించి కావచ్చు, కేటీఆర్ కుటుంబానికి దూరం చేయడానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి సంతోష్ రావు ఉన్నారు. నా లెటర్లో లీక్ చేసింది సంతోష్ రావు అంటూ కూడా మాట్లాడుతూ వచ్చింది. అయితే నేను వీటన్నిటిని ఇప్పుడు చెప్తూ ఉన్నాను, నా వెనక బీఆర్ఎస్ ఉందో, లేదంటే బీజేపీ ఉందో, లేదంటే కాంగ్రెస్ ఉందో, ఇలా ఎవరికి ఇష్టం వచ్చేట్టు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. నా వెనక ఎవరూ లేరు. ఇది నా సొంత ఎజెండా, నా వ్యక్తిగత ఎజెండా. నేను ఏదైతే ఆలోచించి వచ్చాను ఇవన్నిటినీ కూడా నేను పిడికిల్లో బిగబెట్టి ఉంచుతూ వచ్చాను. కానీ ఈరోజు బయటికి తీయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది వ్యక్తులు, దుష్టశక్తులు కేసీఆర్ చుట్టూరు ఉంటూ కేసీఆర్ని ఇబ్బంది పెడుతూ కేసీఆర్ని టార్గెట్ చేయడానికి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికి కూడా నేను బయట పెట్టకపోతే, ఆ విషయాలన్నీ ఇప్పటికి కూడా నేను మాట్లాడకపోతే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు అంటూ కూడా కవిత మాట్లాడుతూ వచ్చింది. సరే, అది మాట్లాడింది నిజమా కాదా అనేది కూడా పక్కన పెట్టేస్తే దీని వెనకాల కూడా మళ్ళీ ఏదో రేవంత్ రెడ్డి ఉన్నాడు, దీని వెనకాల బీజేపీ ఉందంటూ కూడా మాట్లాడుతూ వస్తుంది. సో అదంతా కూడా రాజకీయంగా చర్చలు జరుగుతూ ఉంటాయి, ఒకరి మీద ఒకళ్ళు మాట్లాడుతుంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలో కవిత ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటువంటి ఒక పర్సన్. ఆమె బయటకు వచ్చి సొంత పార్టీ మీద, సొంత కుటుంబ సభ్యుల మీద, సొంత వ్యక్తుల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉందంటే అంత ఈజీగా చేయరు కదా. దాని వెనకాల ఏదో ఒక రాజకీయ ప్రమేయమో, రాజకీయ కారణాలు ఉంటుందనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ లాంటి వ్యక్తిని ఆయన రాజకీయ చదరంగులో ఆయన పావులు కదిపారు అని అంటే మనకు తెలుసు అవి ఎక్కడి వరకు వెళతాయి. అలాంటి రాజకీయాన్ని ఆయన ఒడిసి పట్టిన ఆయనకు సంబంధించిన కూతురుగా ఉండే కవిత గారు డైరెక్ట్ ఫింగర్ చూపిస్తూ హరీష్ రావు గారి గురించి, సంతోష్ రావు గురించి మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారికి ఆ మాత్రం అర్థం కాదా? అర్థమైంది కదా. అందుకోసం అర్థమైనప్పుడు కూతురికి కదా సపోర్ట్ చేయాలి. ఆమె ఇండైరెక్ట్ గా కూతురికి ఎందుకు సపోర్ట్ చేస్తారండి? పార్టీ ఫస్ట్, పార్టీ తర్వాతే కుటుంబం. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారు హీఈస్ నాట్ ఏ స్మాల్
పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏదో స్మాల్ లీడర్ కాదు కదా. ఆయన ఎన్నో డక్కా ముక్కులు తిని తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఆవిర్భావం చెందిన తర్వాత ఆ టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఇంత దూరం వచ్చారు. ఆ తర్వాత ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అయ్యారు. అసలు ఆ టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడో తుంచేయాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ వచ్చారు కదా. అయినప్పటికీ కూడా ఆయన నిలబడి నిలిచి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసుకుంటూ వచ్చారు. సో అలాంటి పార్టీని దూరం చేసి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేస్తామంటే ఖచ్చితంగా ఎలా ఒప్పుకుంటారు? కాదు కదా, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కదా. సో కవిత గారు ఏదో వ్యాఖ్యలు చేశారు కదా అని చెప్పేసి వాళ్ళందరినీ బయటకు పంపించు, లేదంటే కూతురు నిజాలు చెప్పింది కదా అని చెప్పేసి ఆమెను తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకునే పరిస్థితులు అయితే రాజకీయాల్లో ఉండవు. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. అది కుటుంబం నుంచి అయినా కావచ్చు, లేదంటే బయట నుంచి అయినా కావచ్చు. ఖచ్చితంగా పార్టీ అనేటువంటి ఒక అంశానికి వచ్చినప్పుడు కుటుంబాన్ని దూరం చేసుకోవడానికైనా కుటుంబాన్ని దగ్గర చేసుకోవడానికైనా ఎంతటికైనా తెగించేటువంటి ఒక ఇష్యూస్ పొలిటికల్లో ఉంటాయి. సో కాబట్టి దీని ఇప్పుడేం కొత్తగా రావట్లేదు కదా. కవిత గారిని ఎప్పటి నుంచో సస్పెండ్ చేస్తారని చెప్పి సో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆమె కూడా అదే కోరుకుంటుందేమో మేబీ. లేకపోతే ఇంటర్నల్గా జరగాల్సినటువంటి డిస్కషన్స్, ఇంటర్నల్గా మాట్లాడేటువంటి మాటలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉందంటే ఆమె కావాలని చెప్పేసి దగ్గర అవుతుందా, పార్టీకి దూరం అవుతుందా? అంటే ఇప్పుడు కవిత గారి మనసులో ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజల మనసులో కూడా అదే ఉండింది. ఇప్పుడు కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చినప్పటికీ పార్టీ పెద్దగా ఉన్నారు. నంబర్ 2 స్థానం హరీష్ రావు గారిది అంటూ ఉంటారు తెలంగాణలో ఆ క్యాడర్ అంతా కూడా. ఎందుకంటే ఉద్యమ కాలం నుంచి తోడు నీడగా ఉన్న ఆయన. కానీ ఎప్పుడైతే కేటీఆర్ గారు వచ్చారో ఆ సెకండ్ ప్లేస్ ని కేటీఆర్ గారు తీసుకున్నారు. ఆయన అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడే మనం వింటూ ఉన్నాం రేపో మాపు ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ. ఆ టైంలో హరీష్ రావు గారిని బయటకు వచ్చేయండి, మీరు సొంత పార్టీ పెట్టండి, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ లో మల్లగొల్లాలు నడుస్తున్నాయి. ఇది కేసీఆర్ గారికి కూడా తెలుసు. సో ఆబ్వియస్ అప్పుడు కవిత గారి మనసులో కూడా ఏదో ఉండే ఉంటది కదా. అంటే కవిత గారు కూడా చాలా మీటింగ్స్ లో చెప్పారు కదా, నాకుండదా సీఎం అవ్వాలని. ఆమెలో ఆ కోరిక ఉంది. ఇప్పుడు మీరున్నారండి, మీ కుటుంబం ఉంది, మీ ఇంట్లో మీ నాన్నగారు ఒక ప్రాపర్టీని సంపాదించి పెట్టారు, ఇది నా పిల్లలకి అన్నారు. ఆ పిల్లలకు పంచే క్రమంలో మీరు అనుకోవచ్చు, అరే ఇదేంటి మా అక్కకి ఎక్కువ ఇస్తుంది, మా తమ్ముడికి తక్కువ ఇస్తుంది, లేదంటే నాకు అసలు నన్ను పక్కన పెట్టేస్తే ఇలాంటి ఖచ్చితంగా పెట్టి దాన్ని ఏం చేయాలి? మీరు మీ ఇంట్లో వాళ్ళు కూర్చొని చర్చించుకొని దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. కానీ బజార్లోకి వెళ్ళి గొడవలు చేస్తాను, నేను మా అన్నం తిడతాను, మా తమ్ముడిని తిడతాను, మా అక్కని తిడతాను, మా అన్నం తిడతాను అంటే కుదరదు కదా. బజార్లో ఒక్కటి ఇంటి గుట్టు బయట పడిందంటే ఇల్లు మొత్తం కూడా నాశనమైనట్టు అనేటువంటి ఒక సామెత ఉంది. అలాంటిది పార్టీ గుర్తు కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఎప్పుడైతే బహిర్గతంగా బయటకు వచ్చి 4 గోడల మధ్య జరగాల్సినటువంటి వ్యవహారం బయటకు వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునేటువంటి వరకు వచ్చిందంటే ఆ లోపల ఎన్ని క్లాషెస్ జరిగాయి, ఎన్ని గొడవలు జరిగాయో మనం అర్థం చేసుకోలేమా? ఆ మాత్రం ప్రజలకు తెలియదా? ఎందుకంటే ఇప్పుడు చాలా ఉదాహరణలు చూసుకుంటూ వచ్చారు కదా. ఏపీకి సంబంధించి షర్మిల, జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలను పక్కన పెట్టేశారు, పంపించేశారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది, ఇక్కడ విమర్శించింది. ఈ అంశాలన్నింటినీ కూడా చూసుకుంటూ వచ్చారు కదా. ఆ మాత్రం తెలియదా? సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా కవిత గారు పార్టీకి దూరం అవ్వాలి. ఇంటర్నల్గా మీరన్నట్టు వాళ్ళ ముగ్గురు మధ్య ఏదో ఉంది, నిజంగానే జరిగింది అది. హరీష్ రావు గారు కూడా హీ స్టార్ లీడర్, కేటీఆర్ గారు కూడా ఆయనకంటూ ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉన్నారు. కవిత గారు కూడా మంచి చాణక్యత కలిగినటువంటి ఒక రాజకీయ నాయకురాలు. సో వీళ్ళ ముగ్గురు కూడా ఆధిపత్యం కోసం జరుగుతూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో కూడా 3 వర్గాలుగా మారిపోయి, కేటీఆర్ గారి వర్గం ఒకటి, హరీష్ గారి వర్గం ఒకటి, కవిత గారి వర్గం ఒకటి. సో వీళ్ళ ముగ్గురు వాళ్ళ డామినేషన్ చూపించుకోవాల్సిన దానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉంటారు కదా. ఆ డామినేషన్ కోసం ఎవరికి వాళ్ళు రియాక్ట్ అవుతూ వచ్చారు. ఆ టైంలోనే ఒకరి మీద ఒకరు తొక్కటము, ఒకరినొకరి మీద సాడీలు చెప్పుకోవడం, ఒకరినొకరి మీద బయటికి పంపించుకోవాలని చెప్పేసి ప్రక్రియలు జరగడం, ఇవన్నీ జరిగినప్పుడు కవిత గారికి కొంచెం అసంతృప్తికి లోనే ఉంటారు. ఆమె కూడా కొంత బాధపడి ఉంటారు. దానికి సంబంధించి ఆమె ఈరోజు అలాంటి మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ గారి పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఆయన అంటే డైరెక్ట్ గా ఎన్నికల్లో నెగ్గి నిజంగానే కేటీఆర్ గారు లాంటి ఒక మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఐటీ శాఖ మంత్రిగా చాలా పర్ఫెక్ట్ గా చేశారని తెలంగాణ ప్రజల నుంచి ఆయన మన్ననలు పొందారు. ఇప్పుడు నిజంగానే ఆయన ముఖ్యమంత్రి చేసినా చాలా మంది యాక్సెప్ట్ చేసి ఉండేవారేమో, ఎందుకంటే ఆయన రాజకీయంగా ప్రజలు అట్లా మమేకం అయిపోయేసరికి. బట్ కవిత గారు ఇష్యూ అది కాదు, పార్టీ డిసైడ్ చేయాలండి. ఎంపీగా గెలిచారు కదా ఒకసారి, నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు కూడా అది తెలుసు కాబట్టి. కానీ ఏంటంటే పార్టీ లీడింగ్ వచ్చేసరికి ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ రావాలి.
అది కవిత గారైనా కావచ్చు, హరీష్ గారు కావచ్చు, లేదంటే కేటీఆర్ కావచ్చు, ఎవరి దగ్గరైనా సరే పార్టీ వీళ్ళ చేతుల్లో పెడితే నమ్మకంగా ఉంటుంది, వీళ్ళైతే కరెక్ట్గా ఉంటారని చెప్పేసి ఆ యాక్సెప్టెన్సీ రాకుండా నాకు నేనే పార్టీని లీడ్ చేస్తాను, నాకు నేనే ముందుకెళ్తానంటే అలా కుదరదు. ఇప్పుడు ఆవిడేంటి ఆల్రెడీ ఎప్పుడైతే ఇష్యూస్ మొదలయ్యాయో, ఎప్పుడైతే ఆ లెటర్ లీక్ అయిందో ఆ తర్వాత నుంచి ఆమెకంటూ ఆమె రాజకీయంగా స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటే ఎప్పటి నుంచో తెలంగాణ జాగృతి ఉన్నప్పటికీ కూడా దాన్ని రిజిస్టర్ చేయడానికో దాన్ని మళ్ళీ సొంతగా ఆమె ఓన్ ఎజెండాతో ముందుకెళ్ళడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే కదా ఇప్పుడు జరుగుతుంది. ఆ తెలంగాణ జాగృతి అంశం మీదే పూర్తిగా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోకి వెళ్తున్నారు, ప్రతి గడపకి వెళ్తున్నారు, ఎక్కడికెక్కడ జిల్లా ఇన్ఛార్జీలు వేస్తున్నారు, ఎక్కడెక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వేస్తున్నారు. ఆమె క్యాడర్ని అంతా బిల్డ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఈ పరిణామాలన్నీ చూసుకుంటున్నప్పుడు కవిత ఖచ్చితంగా ఇంకో పార్టీ పెడుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా వస్తుంది. అండ్ ఇండైరెక్ట్ గా కూడా ఆమె వ్యాఖ్యలు ఒకసారి వెనక్కి వెళుతుంటుంటే మాట్లాడుతుంది, ఆమె డైరెక్ట్ గా చెప్తుంది కదా, మీరు ఆమె చెప్తుంది కదా, నాకు నచ్చట్లేదు, అక్కడ పరిణామాలు నచ్చట్లేదు, నేను రాజకీయం చేస్తాను, దానికి సంబంధించి కొత్త పార్టీ పెట్టాలా, ఇంకో పార్టీలో ఉండాలా, లేదంటే ఆ పార్టీలో ఉండి పోరాటం చేయాలా అని చెప్పేసి తుది నిర్ణయం నేను తీసుకుంటా అని చెప్పేసి చెప్తూ ఉన్నది. ఆమె నిర్ణయానికి ఇంక వదిలేయాలి. ఆమె ఏంటి, ఆమె క్లియర్ కట్గా డిసైడ్ అయిపోయింది. కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద ఆమె పోరాటం చేస్తుందంటే డైరెక్ట్గా కేసీఆర్ గారి మీద పోరాటం చేస్తున్నట్టే, హరీష్ రావు మీద పోరాటం చేస్తున్నట్టే, కేటీఆర్ మీద పోరాటం చేస్తున్నట్టే. సో వీళ్ళ నలుగురిని కూడా టార్గెట్లో పెట్టుకొని ఆమె బయటకు వచ్చి ఈ ఉద్దేశంతో మాట్లాడుతుంది. రేపు సస్పెండ్ చేసినా ఇంకోటి చేసినా ఆమె వీటన్నిటికీ రెడీగా ఉండే అలా వ్యాఖ్యలు చేసింది. లేదంటే రెడీగా ఉన్నారు కాబట్టే కదా ఈ వ్యాఖ్యలన్నీ జరుగుతున్నాయి. కావాలని తను ఎట్లాగైనా సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారా? ఆ రెండు అండి. ఇప్పుడు పార్టీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ఆమెకు తెలుసు, అయినప్పటికీ కూడా ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. రెండోది, కొత్త పార్టీ పెట్టడానికో లేదంటే కొత్త పార్టీ దిశగా అడుగులు వేయడానికో ఆమె ఇప్పటికే రూపకల్పన చేసుకుంది. ఇప్పటికే ఆ తెలంగాణ జాగృతిని ఎస్టాబ్లిష్ చేసుకుంది. సరే ఆ పేరు మీదే కొత్త పార్టీ పెడతారా ఇంకో పార్టీ పెడతారా అనేది పక్కన పెట్టేస్తే మాత్రం అంశం దిశగా ఆమె ముందుకు వెళ్తుంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఖచ్చితంగా తెలంగాణలో ఏదో మార్పు రాబోతుంది, అది కూడా కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు రాబోతుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. గతంలో సీఎం రమేష్ గారు ఒక మాట మాట్లాడారు. ఆయన కూడా ఇప్పుడు బీజేపీకి సంబంధించిన ఎంపీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన ఏం మాట్లాడారు, ఒకసారి కేటీఆర్ నా దగ్గరకు వచ్చారు, కేటీఆర్ నా దగ్గరకు వచ్చి మీరు ఒకసారి బీజేపీ వాళ్ళతో మాట్లాడండి, కవిత బయటకు వస్తే నేను బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను, బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరిని కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పేసి మాట్లాడని చెప్పేసి సీఎం రమేష్ లాంటి వ్యక్తి మాట్లాడుతూ వచ్చారు. సో అలాంటి వ్యక్తి మాట్లాడారంటే కేటీఆర్ ఆయన ఓన్ ఐడియాలజీతో ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. కవిత ఏం మాట్లాడుతుంది, నన్ను అరెస్ట్ చేయించినటువంటి బీజేపీతో మా పార్టీ పొత్తేందని చెప్పేసి ఆమె మాట్లాడుతూ వస్తుంది. హరీష్ రావు ఏంటి, ఇక్కడ లోకల్గా ఎదగాలని చెప్పేసి హరీష్ రావు అనుకుంటున్నారు. సో ఒక పార్టీ ఒక ఐడియాలజీకి సంబంధించి ముగ్గురు కీలక వ్యక్తులు 3 డిఫరెంట్ వేస్లో వెళ్తున్నారు. అలాంటప్పుడు క్యాడర్ ఎక్కడ నిలుస్తుంది, పార్టీ ఎక్కడ నిలుస్తుంది, నేతలు ఎక్కడ నిలుస్తూ ఉంటారు? అలాంటి వాళ్ళే కదా ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఉన్నటువంటి ఇన్ఛార్జీలు రాజీనామాలు చేసి బీజేపీలోకి వెళ్తున్నారు. ఇలా ఒక్కొక్కరుగా ఎస్కేప్ అవుతూ ఉన్నప్పుడు పార్టీ నిలబడే పరిస్థితి ఉంటుంది కదా. కాబట్టి ఏంటి, ఎవరి వర్గాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళు బయటకు వస్తూ వాళ్ళకే వాళ్ళు ముందుకెళ్లాలని చెప్పి డిసైడ్ అవుతూ ఉన్నారు. దానికి సంబంధించి కవిత అడుగులు వేసుకుంటూ వస్తుంది. ఆ ప్రాతిపదికలోనే మొదటిగా లెటర్ అంది, ఆ తర్వాత బయటకు వచ్చి అన్న మీద విమర్శలు చేసింది, ఆ తర్వాత బయటకు వచ్చి హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి మీద విమర్శలు చేస్తుంది, రేపు ఇంకోసారి బయటకు వచ్చి ఇంకో పెద్ద ఎత్తున ఏదో విమర్శలు చేస్తూ ఉంటుంది. వీటన్నిటికీ అల్టిమేట్ కారణం ఏంటంటే ఆమె పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి, పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని విమర్శించి బయటకు వచ్చి ఒక కొత్త పార్టీతోనో లేదంటే కొత్తగా బయటకు వచ్చి రాజకీయంగా ఎదగాలని చెప్పేసి కవిత గారు అనుకుంటూ ఉన్నారు. కవిత గారు అంత ఈజీగా ఇంత రాజకీయ నేపథ్యంలో ఉండి రాజకీయ కుటుంబంలో పుట్టి అంత రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఇలా మాట్లాడతారనేది ఎవరు అనుకోరు. ఖచ్చితంగా ఇలా మాట్లాడారంటే దాని వెనక ఏదో ఒక రీజన్ ఉంది. ఉండొచ్చు. ఇప్పుడు తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ మనకు తెలిసి తెలంగాణ ఎట్లా ఎస్టాబ్లిష్ అయిందో, ఇప్పుడు తన కేసుల్లో నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా బీజేపీతో ఆమె సానుకూలంగా నడవాలి, అయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుందని ఆమెకు కూడా తెలుసు. ఆమె చెప్పారు కదా, నేను బీజేపీతో, నా వెనకాల బీజేపీ లేదు, కాంగ్రెస్, ఆమె నాకు సొంతంగా నా వ్యక్తిగత అజెండా అనేది, నా వ్యక్తిగత ఖచ్చితంగా అయ్యుండి, ఎందుకు కాకూడదు? షర్మిల గారు ఇక్కడ వైఎస్ఆర్టీపీ అని పార్టీ పెట్టట్లేదు, ఆమె వ్యక్తిగత అజెండాగా తీసుకొని కొంచెం పెద్ద పార్టీ కాంగ్రెస్ బలం ఉందిగా, ఇక్కడ లేదు కదా. అప్పుడు ఆమె ఇండిపెండెంట్, అప్పుడు ఆవిడ కాంగ్రెస్ కూడా విమర్శించింది కదా. ఇక్కడ వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు ఇక్కడ ఏ పార్టీ లేదు, కాంగ్రెస్ సపోర్ట్ లేదు, ఇంకో సపోర్ట్ లేదు, ఇంకో సరే ఇక్కడ ఆవిడ గెలిచారా నిలిచారా పగిలిపోయారా అనేది పక్కన పెట్టేస్తే ఈ పక్కనకి వెళ్ళిపోయారు. అలానే ఈమె కూడా కొత్తగా ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. రాజకీయాల్లో పోటీ చేసిన తర్వాత ప్రజల అభిప్రాయం వచ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ అవ్వాలి ఈమె నిలబడగలరా లేదా అనేది. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్
ప్రజలకు వెళ్తారా లేదనేది అది తర్వాత చర్చ. సో వీటన్నిటిని పోల్చి చూసుకుంటూ ఉన్నప్పుడు కవిత చాలా క్లియర్ కట్గా ఉంది. ఆమె ఎలా రాజకీయం చేయాలి, ఆమె అన్నని, ఆమె బావని, లేదంటే ఆమె కుటుంబాన్ని, ఆ బీఆర్ఎస్ పార్టీని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఆమె ఎలా బయటకు రావాలని చెప్పేసి కూడా ఆమె చాలా క్లియర్ కట్గా డిజైన్ చేసుకుని ఉంది. ఆ ప్లాన్లోనే ఒక్కొక్క అడుగు ముందుకేసి వెళ్తూ ఉంది. ఒకసారిగా మొత్తం బ్లాస్ట్ చేస్తే అల్లకల్లం అయిపోయింది కాబట్టి ముందుగానే ఒక్కొక్క హింటు ఇచ్చి కవిత గారు బయటకు వస్తున్నట్టు తెలిసింది. సరే తదుపరి రాజకీయ పరిణామాలు కావచ్చు, లేదంటే ఆమె అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా కవిత గారు ఒక కొత్త పార్టీ పెట్టే విధంగానే తన ఆలోచనలు ఉన్నాయి, తన అడుగులు కూడా ఆ విధంగానే ఉన్నాయని అంటున్నారు. ఆ విధంగా ఆమె చేసేటువంటి పనులు కనిపిస్తున్నాయి మీరు చెప్తున్నది అంటున్నారు. ఇప్పుడు మనం ఏపీలో పరిస్థితి చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం చెల్లిని ఏగనివ్వలేదు, తల్లిని హక్కును చేర్చుకోలేదు, అందుకే ఓటమికి ప్రధాన కారణంగా అది చెబుతూ ఉంటారు. ఒకవేళ అదే పరిస్థితి కనుక కొత్త పార్టీ పెట్టినట్లయితే బీఆర్ఎస్ బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా మనకు ఎలా అయినా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఇంకా పెట్టుకోలేదు. ఒకవేళ ఆలోచనలో ఉన్నా లేకపోయినా అంటే బయట ఉన్న రూమర్సే మాట్లాడుతున్నాం. మన తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలకి కాస్త సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. అన్న చెల్లెల్ని హక్కును చేర్చుకోలేదు, మనల్ని ఏం చూస్తారు ఏపీలో పరిస్థితి. మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటది? ఖచ్చితంగా తనకంటూ ఒక క్యాడర్ ఉంటుంది కదా, ఆ ఓటుని డివైడ్ చేస్తారు. షర్మిల గారు అక్కడ చేశారా లేదా అనేది పక్కన పెట్టేసేస్తే ఇక్కడ తెలంగాణకి సంబంధించి, ఆంధ్రాకి సంబంధించి కొన్ని పాలిటిక్స్ చూసుకున్నప్పుడు కవిత గారు ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ లీడర్. తెలంగాణ జాగృతి పేరుతో ఆమె ఎలా వచ్చారు, బతుకమ్మ పండుగ ఇలా కొంత ఓట్ బ్యాంక్ని ఎంతో కొంత 1% అంటారా, 2% అంటారా, 5% అంటారా, ఆ మేజర్ ఇంపాక్ట్ని మాత్రం ఆమె డివైడ్ చేస్తారు. అది ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది రాజకీయాల్లో అంటే ఎలక్షన్ జరిగే టైం పీరియడ్లో తెలిసేది తప్పితే ఇప్పుడైతే మనం ముందుకు ఎర్లీ ప్రిడిక్షన్ అయిపోద్ది కాబట్టి ఖచ్చితంగా ఆమెకంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి ముందుకెళ్తున్నారు. అది ఖచ్చితంగా బీఆర్ఎస్కే నష్టం జరుగుతుంది కానీ బీజేపీకో కాంగ్రెస్కో నష్టం జరిగే పరిస్థితి ఉండదు. పొత్తుల్లో భాగంగా ఎవరైనా ముందుకెళ్తే అప్పుడు ఏ పరిణామాలు జరుగుతుంది ఏంటనేది చూడాలి తప్పితే ఇప్పటికైతే మాత్రం క్లియర్ కట్గా ఇక్కడ కవిత గారు చాలా అనాలిసిస్ చేసుకొని, చాలా అనలైజ్ అయ్యి, రియలైజ్ అయిపోయి తన కుటుంబాన్ని, తన పార్టీని, మొన్నటిదాకా కంటిన్యూ అయ్యేటువంటి పార్టీని కావాలనే టార్గెట్ చేస్తున్నట్టు క్లియర్ కట్గా తెలంగాణ ప్రజలంతగా అర్థమవుతుంది. ఆమె వర్షం చూసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇది ఈజీగా అర్థమైపోతుంది. అడుగులు వేస్తున్నారు. అవును, చూద్దాం ఏం జరగబోతుంది. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.